ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరగచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు బ్యారేజ్కు సందర్శకులు పోటెత్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎగువ నుంచి వచ్చే వరద కొంత తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్ళీ వరద ప్రవాహం అయితే కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఉదయం 9 గంటలకు 4,20,000 వరకు ఉన్న వరద ప్రవాహం మళ్ళీ 4,60,000 వరకు కూడా చేరుకున్న పరిస్థితి. దీంతో మళ్ళీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే నిన్న సాయంత్రం 5,80,000 చిల్లర వరకు ఏదైతే వరద ప్రవాహం పెరిగింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. అయితే ఈ ఉదయానికి 4 లక్షల వరకు కూడా వరద ప్రవాహం రావడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం కూడా 4,60,000 వరకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదు. దీంతో ఈ సాయంత్రానికి మళ్ళీ వరద పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు ఒక అంచనా అయితే వేస్తున్నారు. దీంతో ఏదైతే కృష్ణా నదిలో ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, లేదంటే లంక గ్రామాల ప్రజలందరినీ కూడా మరొక మారు అధికారులు అప్రమత్తం చేశారు. గడిచిన 3 నెలలుగా వారంతా కూడా ఈ వరదను దాటుకునే లంక గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ వరద ప్రవాహం పెరిగితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి నదీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇక్కడ ఉన్న ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువన ఏవైతే ఉన్నాయో ఆయా గ్రామాలకు సంబంధించిన మండల అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మళ్ళీ తగ్గినట్టే తగ్గి వరద ప్రవాహం కొంత పెరుగుతుండడంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మున్నేరులో వరద ప్రవాహం కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. అదంతా వచ్చి కృష్ణా నదిలో చేరుతుంది. దీంతో అధికారులు మరొక మారు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. ఇక ప్రకాశం బ్యారేజీలో వరద బాగా కొనసాగడంతో ఇక్కడ ఉన్న వరద పరవళ్లను చూడడానికి ఏదైతే సందర్శకులు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా సాయంత్రం వేళ వరకు కూడా ప్రకాశం బ్యారేజ్ సందర్శకులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం బ్యారేజ్కి వచ్చిన నీటిని వచ్చినట్టుగా పూర్తిగా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకవేళ మళ్ళీ వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటికే ఏదైతే ఈ కృష్ణా కెనాల్స్ ఉంటాయో కెనాల్స్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు. పూర్తిగా పైనుంచి వచ్చే ప్రతి నీటి బొట్టుని కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ లెవెల్ కూడా 12 అడుగులు అయితే ఇప్పుడు 13 అడుగుల చిల్లర వరకు కూడా పెరిగింది. దీంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. సాయంత్రానికి వరద ప్రవాహం మళ్ళీ పెరిగితే కనుక ఖచ్చితంగా మళ్ళీ రెండో ప్రమాద హెచ్చరిక వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సాయంత్రం అయ్యే సమయానికి మళ్ళీ వరద ప్రవాహం కొంత పెరుగుతుండటంతో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రజలు కొంత ఆందోళనలో ఉన్నారు. అధికారులు వారందరినీ కూడా ఎప్పటికప్పుడే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అక్కడున్న యంత్రాంగాన్ని కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కూడా వారికి అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుంచి.